మనం ఏ విధంగా అయితే పైడిద్దరాజుని కాలినడకన తీసుకొని వెళ్ళడం జరిగిందో మళ్ళీ అదే విధంగా మనం మళ్ళీ తీసుకొని పైడిద్దరాజుని కాలినడకన మళ్ళీ రావడం జరుగుతుంది. మధ్యలో స్టే చేయడం జరుగుతుంది. మళ్ళీ అదే 30 కిలోమీటర్ల మేర మళ్ళీ అడవి బాట నడుచుకుంటూ మన పైడిద్దరాజుని ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. అంటే అక్కడ పెళ్ళి, ఇక్కడ నాగవెల్లి అనే కార్యక్రమం మా తాతలు ముత్తాతల నుంచి చేస్తారండి. అక్కడ పెళ్లి చేసుకుని వచ్చిన మళ్ళీ మరుసటి వారము దుబ్బ కాళ్ళని ఇక్కడ నాగవెల్లి చేయాలనేది ఒకటి సాంప్రదాయం ఉందండి. సాంప్రదాయం ప్రకారంగానే మేము పెళ్లి చేసినాక ఇక్కడ నాగవెల్లి కార్యక్రమం అనేది మళ్ళీ 3 రోజుల పాటు ఘనంగా చేయడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ సమ్మక్కను పైడిద్దరాజు మన దేవతలు నలుగురు దేవతలను ఒకవేళ దర్శించుకోలేని వాళ్ళైనా దర్శించుకున్నా మళ్ళీ ఇక్కడ పైడిద్దరాజు యొక్క నాగవెల్లి కార్యక్రమం రావడానికి చాలా మంది భక్తులు ఇటు 3 జిల్లాల బార్డర్ అండి ఇది. ఖమ్మము, ఇటు ములుగు, ఇటు మైబాదు శేష జనం రావడం జరుగుతుంది. వచ్చిన జనానికి దేవుడి మీద యొక్క నమ్మకము, ఆ దేవుడు చేసినటువంటి సాయం పట్ల అందరు రావడం జరుగుతుంది. ఇక్కడ 3 రోజులు చేస్తారండి జాతర. బుధవారం రోజు పొద్దున మనం ఇండ్లు వాకిలి ఇక్కడ శుభ్రం చేయడం జరుగుతుంది. సాయంత్రం 7-8 గంటలకు మనం ఇక్కడ సమ్మక్కకి ఎట్లా చిలకల గుట్ట ఉందో మన పైడిద్దరాజు గుట్టి ఇక్కడ దేవుడి గుట్ట అని ఉంటుందండి. ఆ గుట్ట నుంచి దేవుని 7-8 గంటల ప్రాంతాన దేవుడి గుట్ట నుంచి దిగి రావడం జరుగుతుంది. దిగి వచ్చిన తర్వాత మన పూజా కార్యక్రమాలు అనేటివి ఉంటాయండి.